ఆదిలాబాద్ జిల్లా పిప్రి గ్రామంలో ఈ నెల 6న సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించిన సభా ప్రాంగణాన్ని మంత్రి వివేక్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యేలు అనిల్, ప్రేమ్ సాగర్ రావు పరిశీలించారు. నియోజకవర్గంలో సుమారు 1200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్కు శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రధానంగా ముఖ్యమంత్రి పర్యటనలో ఆదిలాబాద్ జిల్లా అంటేనే అటవీ ప్రాంతము, వెనుకబడ్డ ప్రాంతం, బార్డర్లో రాష్ట్రానికి బార్డరు, మహారాష్ట్ర బార్డర్లో ఉన్నటువంటి ప్రాంతం, అడవి బిడ్డలు, ఆదివాసాలు, గిరిజనులు పోల్చినటువంటి ప్రాంతం, అభివృద్ధికి నోచుకుని ప్రాంతం. సమైక్య రాష్ట్రంలో అది జరిగింది కాబట్టి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవడం జరిగింది. ఎంతో మంది త్యాగాల ఫలితం. గడచిన 10 సంవత్సరాల కాలంలో కూడా రాష్ట్రం ధనిక రాష్ట్రమైన లక్షల కోట్ల అప్పు తెచ్చినా కూడా అభివృద్ధి నోచుకోలేదు. అందుకనే ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది. ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ 2 సంవత్సరాల కాలంలో ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా కూడా పరిపాలన అనేది చెప్పిన మాట కట్టుబడి రకరకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం చేసుకోవడం జరిగింది ఈ 2 సంవత్సరాల కాలంలో. ఇందులో భాగంగానే ఈ 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ముఖ్యమంత్రి గారు ఆదిలాబాద్ జిల్లాకు అభివృద్ధికు